Hello everyone, welcome to class 2 of rapid revision series. ఎకానమీ సిరీస్ మనం లాంచ్ చేసాం కదండి. సో టోటల్ 35 days షెడ్యూల్ ఇచ్చాము. అందులో 20 days లో విత్ గ్యాప్స్ మనము కవర్ చేయబోతున్నాము. టోటల్ ఎకానమీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ సిరీస్. ఆల్రెడీ మనం ఏపీ బడ్జెట్ ని డిస్కస్ చేసేసాము. ఎవరైనా చూడకపోతే యూ కెన్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రీలీ ఆన్ యూట్యూబ్ యాక్చువల్గా. అండ్ బడ్జెట్ బేస్డ్ ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్ అంటే ఓన్లీ నెంబర్స్ బేస్డే కాదు, ఎలా అడగచ్చు ఎగ్జామ్ లో, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ లో ఎంసీక్యూస్ ఎలా అడగచ్చు నెంబర్స్ తో పాటు, అలా కాకుండా ఇంకే విధంగా అడగచ్చు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవన్నీ వాళ్ళ కొన్ని సమ్ సెట్ ఆఫ్ 20+ క్వశ్చన్స్ తీసుకున్నాం మేము. ఇది మేము టెస్ట్ సిరీస్ ఆల్రెడీ లాంచ్ చేసాం కదా, సో ఆ టెస్ట్ సిరీస్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ ఇవన్నీ. సో యూ కెన్ సీ ద క్వాలిటీ అండ్ ఆల్సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మీకు ఈ డిస్కషన్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ ఈరోజు డిస్కషన్. మనం మొదటి క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ దీనికి సంబంధించిన డిస్కషన్ ఇన్ ఫస్ట్ వీడియోలో మనం బడ్జెట్ గురించి చెప్పేటప్పుడు కొంచెం దాని యొక్క ప్రీఫియస్ లాగా చెప్పాను, బడ్జెట్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ 1, the term budget is not mentioned in Indian Constitution. Article 212 deals with state budget. From 2017-18, Union budget is presented on February 1st of every year. సో ఆల్రెడీ నిన్న చెప్పాను, బడ్జెట్ అనే టర్మ్ ఎక్కడ మన రాజ్యాంగంలో మెన్షన్ చేయబడలేదు. దాని బదులు ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పేరుతో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసిందే దాన్ని మనము బడ్జెట్ అని డే టు డే పర్పస్ యూజ్ చేస్తాం. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యూనియన్ బడ్జెట్ కి సంబంధించి మాట్లాడే ఆర్టికల్ 112. బట్ స్టేట్ బడ్జెట్ కి గుర్తుపెట్టుకోండి, జనరల్ గా మన మైండ్ ఎలా ప్రిఫిక్స్ అయిపోయింటుందంటే 22 అని కనపడుతూనే S212 కదా అని మనం ఎగ్జామ్ టెన్షన్ లో పెడతాము. బట్ ఇట్స్ నాట్ 212. ఆన్సర్ ఇస్ 202. అండ్ 2017-18 నుంచి February 1st, అంతకుముందు ఏప్రిల్ ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేసే బడ్జెట్ February 1st నుంచే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటి, కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్. పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ లో తప్పు ఏంటి అని చెప్పేసి. సో తప్పు ఓన్లీ 2 ఇస్ రాంగ్. సో గుర్తుపెట్టుకోండి, అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రతి స్టేట్మెంట్ నీట్ గా చదవండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజీ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా అందరూ ఏమనుకుంటారు 2 కనపడుతూనే మధ్యలో 1 చాలా సార్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ మీరు ఎగ్జామ్ టెన్షన్ లో. సో ఆర్టికల్ 212 కాదు, ఆర్టికల్ 202. అండ్ నెక్స్ట్, యూనియన్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తున్న ఇయర్ ఏంటి అంటే February 1st నుంచి 2017-18 నుంచి యూనియన్ సెంట్రల్ లెవెల్లో February 1st ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దానికి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కింద. ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఎక్స్పెండిచర్ దట్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ అసెట్స్ ఆర్ రిడక్షన్ ఆఫ్ లయబిలిటీస్. Capital expenditure is used to fund developmental activities and leads to creation of physical assets and financial assets. Payment of interest on government borrowing is classified as capital expenditure. సో నేను చెప్పినప్పుడు మీకు రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్ గురించి చెప్పినప్పుడు ఎక్స్పెండిచర్ కింద ఏమేమి వస్తాయో డీటెయిల్ గా చెప్పాను. సో అది అర్థమైతే మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో జనరల్ గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో బేసికలీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏ ఎక్స్పెండిచర్ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటామంటే, ఆ ఖర్చు చేయడం ద్వారా మనకి లయబిలిటీ, ఇట్ ఇంక్రీజెస్ అవర్ లయబిలిటీస్. అంటే ఏంటి, సేమ్ మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, మనం ఒకరికి లయబిలిటీ ఉంటాం కదా, సో లయబిలిటీ. ఆర్ డిక్రీస్ అసెట్స్, అంటే మన ఆస్తులు తరిగిపోతాయి. ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ జనరల్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. దీనికి ఆపోజిటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాన్ రీడీమబుల్. సో డే టు డే యాక్టివిటీస్ కి, డే టు డే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ ఇవన్నీ చెప్పాను కదా, అవన్నీ డే టు డే యాక్టివిటీస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇట్ ఇంక్రీజెస్ అవర్ లయబిలిటీ, డిక్రీజెస్ అసెట్స్. అట్ ద సేమ్ టైం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ ఏమని చెప్పా, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. మనకు స్కూల్ కట్టినా, అని హాస్పిటల్ కట్టినా, పోలీస్ స్టేషన్ కట్టినా, ఇవన్నీ డెవలప్మెంట్ కిందకి వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. వెరస్ జనరల్ గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్.
సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడమనుకోండి, రెవెన్యూ వచ్చేసరికి సాలరీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, మనం తెచ్చుకున్న అప్పు మీద ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, సో ఇంట్రెస్ట్ పేమెంట్స్, సబ్సిడీస్, గ్రాంట్స్, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అండ్ ఇక్కడ మీరు ఇంకో టర్మ్ గుర్తుపెట్టుకోవాలి, ఎఫెక్టివ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని కూడా ఉంటుంది, లేదా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏం చెప్పాను, రెవెన్యూ రిసిప్ట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే రెవెన్యూ రిసిప్ట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గ్రాంట్స్. ఈ గ్రాంట్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం మనం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి గ్రాంట్స్ ని తీసేస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు ఈ గ్రాంట్స్ ని మనము ఏదైనా అసెట్ క్రియేట్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. మనం ఏదైనా ఆస్తి కట్టడాలు చేయడానికి కానీ దానికి కానీ యూజ్ చేయొచ్చు. సో అందుకే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనే ఒక టర్మ్ ని 2012 బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత డిస్కంటిన్యూ చేశారు. బట్ జస్ట్ ఒక ఐడియా కోసం మీకు చెప్తున్నాను. రెవెన్యూ డెఫిసిట్ అంటే సే మనకి 100 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, రెవెన్యూ రిసిప్ట్స్, అండ్ మన ఖర్చు 150 రూపాయలు ఉంది. ఆ 150 రూపాయల్లో మనం సే 30 రూపీస్ గ్రాంట్స్ రూపంలో ఖర్చు చేస్తున్నాం. ఓకే, సో రెవెన్యూ డెఫిసిట్ ఎంత అవుతుంది అప్పుడు ఇక్కడ 150 మైనస్ 100 ఎంత 50. బట్ అదే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఏంటి అంటే ఈ 150లో 30 రూపాయలు మనం ఏం చేస్తాం, 30 రూపీస్ గ్రాంట్స్ గా ఇస్తున్నాము. సో ఆ గ్రాంట్స్ ని తీసేస్తాం. సో అప్పుడు 130 మైనస్ 100, సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ 20 రూపీస్ మాత్రమే ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ ఏం క్రియేట్ చేయదు, అలాగే లయబిలిటీస్ ఏం తగ్గించదు. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ప్రైమర్లీ ఈజ్ యూజ్డ్ టు ఫండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఆల్రెడీ చెప్పా కదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ బారోయింగ్స్, అంటే మనం ఏదైతే అప్పు గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూపంలో తెచ్చుకుని ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ పే చేయడం. ఆ ఇంట్రెస్ట్ పే చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుందా అని అడిగింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మన యొక్క అప్పుని పెంచుతుంది లేదా మన యొక్క ఆస్తిని తరిగిస్తుంది. ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ ని పే చేస్తున్నాం మనం సే గవర్నమెంట్ ఒక 1000 కోట్లు అప్పు తీసుకొచ్చింది, దాని మీద ఒక 10 కోట్లు ఎవ్రీ ఇయర్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం. నౌ ఈ ఇంట్రెస్ట్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్, అది రెవెన్యూ ఎక్స్పెండిచరా క్యాపిటల్ ఎక్స్పెండిచరా ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించండి. మీకు అది ఆస్తిని తరిగిస్తుందా? సరే, లేదు కదా, ఇట్ ఈస్ నాట్. మన యొక్క అప్పుని తరిగిస్తుంది, ఇంకా ఆస్తిని కాదు. సో అందుకే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎక్స్పెండిచర్ అది రెవెన్యూ క్యాపిటల్ అని డౌట్ వస్తే అది ఏమన్నా అప్పు పెంచుతుందా లేదా నా ఆస్తిని తరిగిస్తుందా, ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. సిన్స్ ఇక్కడ మన అప్పుని ఇంకా తరిగిస్తుంది, ఇది పెంచట్లేదు. సో అందుకే జనరల్ గా ఇంట్రెస్ట్ పేమెంట్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, నాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఓన్లీ 1 and 2. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ చిన్న డిఫరెన్సెస్. సో రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ట్యాక్స్, నాన్ ట్యాక్స్, ఇవన్నీ రెవెన్యూ రిసిప్ట్స్. అట్ ద సేమ్ టైం మనం ఏదన్నా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేరే స్టేట్ కి కానీ ఎవరికైనా అప్పు ఇచ్చింది అనుకోండి, అప్పు మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా రెవెన్యూ రిసిప్ట్స్ కిందకే వస్తుంది. ఓకే, సిమిలర్లీ ఏదైనా మనం అప్పు తెచ్చుకుంటే ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. అదే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే 2 types ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి మనకి జనరల్ గా. డెప్ట్ క్రియేటింగ్ అంటే ఆ ఇన్కమ్ మనం ఏదైతే వస్తుందో దాని ద్వారా మనకి అప్పు పెరుగుతుంది, లేదా ఒక్కొక్కసారి అప్పు పెరగకుండానే మనకి రిసిప్ట్స్ వస్తాయి. ఆ టైప్ ఆఫ్ రిసిప్ట్స్ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ లో కొన్ని ఉంటాయి. సో డెప్ట్ క్రియేటింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పు తెచ్చుకుంటే అవన్నీ డెప్ట్ క్రియేటింగ్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం అప్పు, ఆర్బీఐ నుంచి, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, లేదా మల్టీలేటరల్ బ్యాంక్స్ లైక్ వరల్డ్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి. ఇవన్నీ డెప్ట్ క్రియేటింగ్, ఎందుకంటే ఏదో రోజు గవర్నమెంట్ ఖచ్చితంగా అప్పు తీర్చాల్సిందే. నాన్ డెప్ట్ క్రియేటింగ్ అంటే మనం ఎవరికన్నా అప్పు ఇచ్చింటే ఎవరికన్నా మనం ఆల్రెడీ అప్పిచ్చింటాం అనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం వేరే స్టేట్ కి కానీ వేరే ఆర్గనైజేషన్స్ కి కానీ ఇచ్చింటాం అనుకోండి, అప్పు మనకు వస్తుంది అనుకోండి, అది క్యాపిటల్ రిసిప్ట్స్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో అది దానివల్ల అప్పేం పెరగట్లేదు కదా మనకి. సో అందుకే నాన్ డెప్ట్ క్రియేటింగ్. లేదా ఏదన్నా గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్ అమ్మేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది హెచ్ఏఎల్, హాల్ కానీ, బెల్ కానీ, ఇటువంటి ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అవి అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి కదా గవర్నమెంట్ కి, లేదా వాటి ల్యాండ్ అమ్మినప్పుడు వస్తాయి కదా, అవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకే వస్తాయి. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం, డిస్ఇన్వెస్ట్మెంట్.
ఓకే, సో క్యాపిటల్ రిసీప్ట్స్ డెప్ట్ క్రియేటింగ్ అండ్ నాన్ డెప్ట్ క్రియేటింగ్, చాలా ఇంపార్టెంట్, సటిల్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకే ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో ఏదైనా ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని మీకు డౌట్ వస్తే గుర్తుపెట్టుకోండి, ఆ వ్యయం చేయడం ద్వారా, ఆ ఎక్స్పెండిచర్ చేయడం ద్వారా నాకేమన్నా అప్పు పెరుగుతోందా లేదా నా ఆస్తి తరుగుతోందా? ఎస్ అంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కాదు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ కి అండ్ క్యాపిటల్ ఫిజికల్ డెఫిసిట్ కి సంబంధించి ఒక క్వశ్చన్. ఏ హై రెవెన్యూ డెఫిసిట్ indicates government is borrowing to meet its day-to-day expenses, which is generally considered unsustainable in the longer term. Fiscal deficit, when used for productive capital expenditure, can be beneficial for the economy. Both revenue deficit and fiscal deficit are always detrimental to country's economic health. మీకు ఆల్రెడీ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటో తెలుసు. రెవెన్యూ సైడ్ రిసిప్ట్స్ మైనస్ ఎక్స్పెండిచర్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్, ఇట్ ఇండికేట్స్ గవర్నమెంట్ ఈస్ బారోయింగ్ టు మీట్స్ డే టు డే ఎక్స్పెన్సెస్. మీకు ఆల్రెడీ తెలుసు రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏమేమి ఉంటాయి మనకి, మన పేమెంట్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, శాలరీలు, పెన్షన్లు, సో డే టు డే యాక్టివిటీస్ కి సంబంధించి. సో డబ్బులు సరిగ్గా పోకపోతేనే కదా మనం ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తాము. మనకి 1000 రూపాయలు రాబడి ఉంది, 1000 రూపీస్ రాబడి ఉంది, మన ఖర్చు 1500 ఉంది అనుకుందాం, 1500 రూపీస్ ఉంది. ఈ 1500 దేని మీద యూస్ చేస్తున్నాం మనము? శాలరీలు ఇవ్వడానికి, పెన్షన్లు, సబ్సిడీలు ఇవ్వడానికి, ఇట్లా వీటన్నిటి మీద ఖర్చు చేస్తున్నాం. సో ఆ 500 రూపాయలు ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ అంటున్నామో, ఇట్ ఇండికేట్స్ గవర్నమెంట్ ఈస్ బారోయింగ్ టు మీట్ ఇట్ డే టు డే ఎక్స్పెన్సెస్. అంతే కదా? సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. అండ్ లాంగ్ టర్మ్ లో ఇది అన్సస్టైనబుల్ అంటున్నారు. ఎస్ కరెక్ట్. అంటే ఒక పాయింట్ తర్వాత గవర్నమెంట్ ఆ భారాన్ని మోయలేదు. అన్సస్టైనబుల్ అంటే నిజమే కదా. ఇప్పుడు మనం మన యొక్క శాలరీస్ పెంచుకుంటా, పెన్షన్స్ పెంచుకుంటా ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఒక సైడ్ సంపద సృష్టించి అసెట్స్ క్రియేట్ చేయట్లేదు, ఇంకో సైడ్ ఏమో ఖర్చులు పెరిగినాయి. సో ఆబ్వియస్లీ ఈ రోజు 500 రేపు 600 అవ్వచ్చు, 700 అవ్వచ్చు, 800, 900. సో అన్సస్టైనబుల్ ఇన్ లాంగర్ టర్మ్. ఫిజికల్ డెఫిసిట్ వెన్ యూజ్డ్ ఫర్ ప్రొడక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెన్ బి బెనిఫిషియల్ ఫర్ ద ఎకానమీ. ఫిజికల్ డెఫిసిట్, మనం ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం మనం. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫార్ములా ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్. ఈ టోటల్ ఎక్స్పెండిచర్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కలిసి ఉంటాయి. నెక్స్ట్ రిసీప్ట్స్ లో రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ నాన్ డెప్ట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం మనం ఏంటి ఈ ఫార్ములా యొక్క అర్థం ఏంటి అంటే, సే గవర్నమెంట్ ఒక రెవెన్యూ రిసీప్ట్స్ 80,000 కోట్లు ఉంది అనుకుందాం, అంటే క్యాపిటల్ రిసీప్ట్స్ 20,000 కోట్లు ఉంది. సో ఆ 20,000 crores గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి డెప్ట్ క్రియేటింగ్, అంటే అప్పు తెచ్చుకున్నారు, వరల్డ్ బ్యాంక్ నుంచో ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకున్నారు. ఇంకోటి నాన్ డెప్ట్ క్రియేటింగ్. నాన్ డెప్ట్ క్రియేటింగ్ అంటే సే ఏదైనా ఏజెన్సీ, ఆర్గనైజేషన్స్ ని అమ్మేయడం ద్వారా వచ్చిన 10,000 కోట్లు ఇట్లా వచ్చాయి. ఇక్కడ మనము ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? టోటల్ రిసీప్ట్స్ 1,00,000 కోట్లు అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ 1,00,000 కోట్లు. సో టోటల్ 1,00,000 crores మైనస్ రిసీప్ట్స్ ఏంటి? రెవెన్యూ రిసీప్ట్స్ 80,000 ప్లస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం క్యాపిటల్ రిసీప్ట్స్ ని మనం కౌంట్ చేయకూడదు. ఓన్లీ నాన్ డెప్ట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్. నాన్ డెప్ట్ అంటే ఏదైతే ఆ ఇన్కమ్ ద్వారా మనకి అప్పు పెరగట్లేదు. సో అప్పు పెరిగిన ఇన్కమ్ ఎంత? 10,000 కోట్లు మాత్రమే, నాట్ 20,000 కోట్లు. సో 10,000 crores. సో అప్పుడు మనకు 1,00,000 మైనస్ 90,000 అంటే ఎంత? 10,000 crores. ఫిజికల్ డెఫిసిట్ ఎంత? 10,000 crores. అంటే దీని అర్థం ఏంటి? 10,000 కోట్లు గవర్నమెంట్ యొక్క అప్పును సూచిస్తుంది. ఇట్స్ ఇండికేట్స్ బారోయింగ్. రిసీప్ట్స్ ని, ఎక్స్పెండిచర్ ని మీట్ చేయాలంటే, మన రాబడిని, మన వ్యయాన్ని ఈక్వల్ చేయాలనుకుంటే మనం ఎంత అప్పు తెచ్చుకోవాలని సూచించే ఒక ఇండెక్స్ ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్య లోటు. సో ఈ 10,000 కోట్లే వీఆర్ డెప్ట్ క్రియేటింగ్ రిసీప్ట్స్. అర్థమైందా? ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? బేసికలీ ఇట్ ఇండికేట్స్ ద బారోయింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ దట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఆ 10,000 కోట్లు ఏవైతే అవసరం అవుతాయో అప్పు ద్వారా దాన్ని సూచించేది ఫిజికల్ డెఫిసిట్. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ 10,000 కోట్లు గవర్నమెంట్ అప్పు చేసింది. ఈ 10,000 కోట్లు గవర్నమెంట్ దేనికి యూజ్ చేస్తుంది, దాన్ని బట్టి ఫిజికల్ డెఫిసిట్ మంచిదా కాదా అని మనం మాట్లాడాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కోట్లు గవర్నమెంట్ తీసుకుంది అనుకున్నాం. ఆ 10,000 కోట్లు తీసుకుని గవర్నమెంట్ వివిధ సబ్సిడీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఆ సబ్సిడీల ద్వారా ఏమి ఇన్కమ్ కానీ అసెట్ కానీ క్రియేట్ అవ్వట్లేదు. జస్ట్ ఊరికే
పెన్షన్స్ ఇచ్చుకోవడం, పెన్షన్స్ పెరగడం కానీ ఇవంతా జరిగింది. ఆ 10,000 కోట్లు దానికోసం యూస్ చేసింది. వేరే అసెట్స్ క్రియేషన్, రోడ్స్ బిల్డింగ్ కానీ దీనికోసం యూస్ చేయట్లేదు అనుకో, అటువంటి టైంలో దెన్ ఫిజికల్ డెఫిసిట్ అనేది మంచిది కాదు. మనం చేసిన అప్పు మనము ఏదైనా రేపు పొద్దున రాబడి పెరగడానికి అప్పు చేయాలి, కానీ ఊరికే ఉన్న రాబడి సరిగ్గా మనం రేపు పొద్దున రాకపోవచ్చు మనకి, అయినా కానీ మనం అప్పు చేస్తున్నాము, ఆ అప్పుని మనం కరెక్ట్ వేలో యూస్ చేయట్లేదు. సో ఆబ్వియస్లీ రేపు పొద్దున మనకి ఇంట్రెస్ట్ పే చేయడానికి కానీ దేనికి కానీ డబ్బులు ఉండవు కదా. సో ఫిజికల్ డెఫిసిట్ కరెక్ట్ వేలో యూస్ చేస్తే, క్యాపిటల్ క్రియేషన్ కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విధంలో యూస్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్ అనేది ఒక పాయింట్ వరకు కరెక్టే. అంటే కంప్లీట్లీ కాదు, ఒక పాయింట్ వరకు కరెక్టే. ఆ 10,000 కోట్లను మనం తీసుకొని ఆ 10,000 కోట్ల ద్వారా 20,000 కోట్లు సృష్టించామనుకుంటే సంపదని, దెన్ ఆబ్వియస్లీ ఆ 10,000 కోట్లు దాని ఇంట్రెస్ట్ తీర్చేసి మిగిలింది మనకి ఈ లాభమే కదా. సో ఆ విధంగా సో ఫిజికల్ డెఫిసిట్ ప్రొడక్టివ్ గా యూస్ చేస్తే బెనిఫిషియల్ ఫర్ ద ఎకానమీ. అండ్ బోత్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్స్ ఆర్ డిటర్మెంటల్ టు కంట్రీస్ ఎకనామిక్ హెల్త్. ఆర్ ఆల్వేస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇటువంటి స్టేట్మెంట్లు క్యాచీ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జామ్ లో జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆల్వేస్, ప్రతిసారి మంచిది కాదు. డిట్రిమెంటల్ అంటే చెడు, మన ఎకానమీకి చెడు చేస్తాయి అని చెప్తున్నారు. ఆల్వేసా కాదు, మీకు ఆల్రెడీ ఇందాక ఫిజికల్ డెఫిసిట్ గురించి చెప్పా. ఒక పాయింట్ వరకు మనం కరెక్ట్ వేలో యూస్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్ అనేది మంచిది. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. అండ్ మీరు ఇంకో విధంగా కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసినచ్చు. 2-3 స్టేట్మెంట్లు ఇవ్వండి. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది, ఫిజికల్ డెఫిసిట్ అనేది మనం కరెక్ట్ గా యూస్ చేస్తే ఎకానమీకి మంచిది అంటుంది. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది, అదే ఫిజికల్ డెఫిసిట్ ఆల్వేస్ మంచిది కాదు అని చెప్తుంది. సో అంటే దీని అర్థం ఏంటి, ఏదో ఒక స్టేట్మెంటే కరెక్ట్, 2-3లో ఏదో ఒక స్టేట్మెంటే కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మనం ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి, ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఇంకో స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది అని అర్థం. సో ఇటువంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మీరు మీ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూస్ చేయాల్సినవి. సో ఇవన్నీ బేసిస్ గానే మనం టెస్ట్ సిరీస్ ఫ్రేమ్ చేసాం యాక్చువల్ గా. ఓకే, అండ్ కోర్స్ లో కూడా మనం ఏదైతే ఈ కోర్స్ రన్ చేస్తున్నామో అప్పుడు కూడా మీకు ఇటువంటి ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఐల్ బి టీచ్ చేస్తాను నేను మీకు. సో ఆబ్వియస్లీ ఇక్కడ స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి, 1 and 2 ఓన్లీ. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైమరీ డెఫిసిట్. ఇది ఇంకొక లోటు, ప్రైమరీ డెఫిసిట్. సో ప్రైమరీ డెఫిసిట్, ఇట్ రిప్రజెంట్స్ ద ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ పాస్ట్ బారోయింగ్స్. Higher primary deficit is beneficial as it signifies increased government spending which stimulates economic growth. సో ఆలోచించండి, ఎవరికైనా ప్రైమరీ డెఫిసిట్ ఆల్రెడీ ఐడియా ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. సో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటంటే, మన ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్ నుంచి నెట్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్ ని తీసేస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ఇది 2024, 25 అండ్ 2023, 24 ఈ ఇయర్ లో గవర్నమెంట్ ఆల్రెడీ సే ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఈ ఇయర్ వరకు, ఇంత 2024 ముందు ఇయర్ వరకు, అంతకు ముందు ఇయర్లలో చేసిన అప్పు అంతా కలిపి గవర్నమెంట్ కు ఒక 5 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకుంది, 5 lakh crores డెప్ట్. అండ్ ఈ డెప్ట్ అనేది ఊరికే మనకి ఎవరు ఉచితంగా అయ్యారు కదా, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. దీని మీద ఇంట్రెస్ట్, సమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నాం, సే ఒక ఇయర్ కి ఒక 10,000 crores ఆర్ 20,000 crores పే చేయాలి గవర్నమెంట్. ఓకే, ఒక 20,000 crores పే చేయాల్సి వస్తుంది అనుకుందాం ఈ ఇయర్ కి. ఇది ఒక రఫ్ ఎస్టిమేషనే, సో డోంట్ థింక్ అబౌట్ ఆల్ ఎంత పర్సెంటేజ్ ఇవన్నీ ఆలోచించకండి. నౌ 2024-25 లో గవర్నమెంట్ ఖచ్చితంగా బారో చేయాల్సిందే, ఎందుకంటే అంత రిసోర్సెస్ మన ఇండియాలో ఏ గవర్నమెంట్ కి కూడా లేవు. వెరీ ఫ్యూ స్టేట్స్ ఆర్ నెట్ పాజిటివ్, రెవెన్యూ డెఫిసిట్ లేకుండా, ఫిజికల్ డెఫిసిట్ లేకుండా జస్ట్ హార్డ్లీ స్టేట్స్ ఉన్నాయి మన ఇండియాలో. సో 2024-25 లో ఈ ఇయర్ బడ్జెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యలోటు 40,000 crores ఉంది అనుకుందాం. అంటే గవర్నమెంట్ తన డే టు డే టోటల్ యాక్టివిటీస్ ని నడపడానికి ఆ ఇయర్ 40,000 కోట్ల అప్పులు తీసుకొస్తుంది ఈ ఇయర్ మాత్రమే, 40,000 crores. అండ్ ఈ 40,000 crores లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, అంతకు ముందు ఆల్రెడీ అంత ముందు ఉన్న ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, ఒక 30,000-40,000 కోట్ల ఇంట్రెస్ట్ ఉంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 20,000 crores ఇంట్రెస్ట్ పే చేస్తుంది. తెచ్చిన 40,000 కోట్లలో 20,000 కోట్లు అంతవరకు ఉన్న అప్పు సంబంధించిన ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఆ రెండు సపరేట్ చేస్తే వచ్చేదే ప్రైమరీ డెఫిసిట్. అంటే 20,000 కోట్లు ఈస్ ప్రైమరీ డెఫిసిట్. ద్రవ్యలోటు నుంచి, ఆ ద్రవ్యలోటు ద్వారా వచ్చిన డబ్బులో కొంత డబ్బు మనం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, అంతకు ముందు వరకు ఉన్న అప్పులో సంబంధించి. సో అది ప్రైమరీ డెఫిసిట్. సో ప్రైమరీ డెఫిసిట్ అంటే అది స్టేట్మెంట్ 1.
ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ని, పాస్ట్ బారోయింగ్స్, అంతకుముందు అప్పుల్ని సపరేట్ చేస్తే వచ్చేది ప్రైమరీ డెఫిసిట్. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ట్రిక్కీ స్టేట్మెంట్. చాలా మందికి ఫస్ట్ స్టేట్మెంట్ తెలిసిండొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ అనాలిసిస్ బేస్డ్ స్టేట్మెంట్. ప్రైమరీ డెఫిసిట్ అనేది మంచిది ఎకానమీకి, దాని ద్వారా గ్రోత్ జరుగుతుంది అని చెప్పేది సెకండ్ స్టేట్మెంట్. సో ఆలోచించండి ఒకసారి, ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉంటే మంచిదా కాదా? ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? మనం ఇంట్రెస్ట్ లయబిలిటీస్ తక్కువ ఉన్నాయని అర్థం, లేదా తక్కువ పే చేస్తున్నామని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్ మనం 40,000 కోట్లు తీసుకొచ్చాం ఫిజికల్ డెఫిసిట్. మన ద్రవ్య లోటు 40,000 కోట్లు ఉంది, అండ్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్ 5,000 కోట్లే ఉందనుకుంది. అంటే 40 - 5 35. కంపేర్ టు 20,000 మన ప్రైమరీ డెఫిసిట్ ఇప్పుడు 35,000 అయింది. దెన్ ఇస్ ఇట్ గుడ్? ఒకసారి ఆలోచించండి. వెల్, ఒక పాయింట్ వరకు గుడ్, కానీ ఒక పాయింట్ తర్వాత ఏంటంటే ఇది ఏం సూచిస్తుందంటే, మనం మన తెచ్చిన 40,000 కోట్ల అప్పు, 40,000 crores ఏదైతే మనం తీసుకొచ్చామో ఫిజికల్ డెఫిసిట్, ఈ ఇయర్ కి అవసరమైన అప్పు తీసుకొచ్చాం కదా, ఆ అప్పుని మనము పాత ఇంట్రెస్ట్లు కట్టేదానికి కూడా మనకు సరిపోట్లే మనం తీసుకొచ్చిన అప్పు. ఎందుకంటే ఆ 40,000 కోట్లు కూడా మనము మన డే టు డే యాక్టివిటీస్ నడపడానికే యూజ్ చేస్తున్నాం. మనకి ఏదైనా కొంచెం ఆ డే టు డే యాక్టివిటీస్ ని కొంచెం సర్ది మిగిలిన డబ్బులు ఇంట్రెస్ట్ పే చేయడానికి ఉంటే మనం పే చేయగలం. బట్ ఇక్కడ మనం తెచ్చిన డబ్బులంతా మనం మన యాక్టివిటీస్ కే యూజ్ చేస్తున్నాం. పాత ఇంట్రెస్ట్ పే చేయడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అప్పుడే కదా ప్రైమరీ డెఫిసిట్ పెరిగేది. ఎందుకు? ఇక్కడ మనం 40,000 కోట్లు తెస్తే మనం మాక్సిమం 5,000 కోట్లు మాత్రమే పే చేస్తున్నాం ఇంట్రెస్ట్. మిగిలిన ఇంట్రెస్ట్ పే చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనం దాన్ని మొత్తం యూజ్ చేస్తున్నాం. 40,000 కోట్లు ఆల్మోస్ట్ చాలా వరకు మనమే యూజ్ చేస్తున్నాం. సో అందుకే ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉందంటే దాని అర్థం మంచిదని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇండికేట్స్ గవర్నమెంట్ తన ఇంట్రెస్ట్ ని కూడా పే చేయలేకపోతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఇస్ 1 ఓన్లీ. నెక్స్ట్ ఇప్పుడు ప్యూర్ మన బడ్జెట్ స్టేట్మెంట్స్ కి వచ్చేసాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు బడ్జెట్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పయ్యావుల కేశవ్. ఓకే, నెక్స్ట్ ద బడ్జెట్ వాస్ ప్రెజెంటెడ్ ఆన్ November 11, 2024. ఆల్రెడీ మేము డిస్కస్ చేసాం. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ బడ్జెట్ కి సంబంధించింది. రెవెన్యూ డెఫిసిట్ 34,743 crores ఉంది అని చెప్తున్నారు. అండ్ రెవెన్యూ రిసీప్ట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ టు బి 2.01 lakh crores అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆఫ్ 2.35 lakh crores or 2.36 lakh crores. అండ్ రెవెన్యూ డెఫిసిట్ ఎస్టిమేటెడ్ ఫర్ రివైజ్డ్ ఎస్టిమేట్ ఆఫ్ 2023-24 తో కంపేర్ చేస్తే ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ అని అంటున్నాడు ఇక్కడ. సో ఏంటి స్టేట్మెంట్ చూద్దాం ఫస్ట్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టేట్మెంట్, మన టోటల్ ఈ బడ్జెట్ ఎంత ప్రెజెంట్ చేశారు? 2,94,427 crores. సో ఇందులో రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత? 2.01 lakh crore. క్యాపిటల్ రిసీప్ట్స్ 93,253 crore. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2.359 something. 2,35,000 crores, 916. 2,35,916 crores. And capital expenditure 32,712 crores. ఈ నెంబర్స్ రఫ్, అట్లీస్ట్ ఈ నెంబర్స్ వరకన్నా గుర్తుపెట్టుకోండి. టు ద డెసిమల్ ఆఫ్ 3, 294, 201, 930, 93, 235, 32. ఓకే, సో ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ 34,743 అని అంటున్నారు. ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ డెఫిసిట్ 34,743 crores. And next, revenue receipts are projected to be 2.01 lakh crore and revenue expenditure 235. So 2.01 lakh crore revenue receipts, 2,35,000, 2,36,000 crores revenue expenditure. And third statement, revenue deficit has decreased compared to revenue estimate, budget estimate. Revenue estimate ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రివైజ్డ్ ఎస్టిమేట్ అండ్ బడ్జెట్ ఎస్టిమేట్ ఆఫ్ సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ కంపేర్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పాను, జనరల్ గా మనకి బడ్జెట్ లో యాక్చువల్స్, బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్, బడ్జెట్ ఎస్టిమేట్ అని ఇట్లా ఉంటాయి.
సో మనం 2024కి సంబంధించిన బడ్జెట్ ఇస్తున్నామంటే అర్థం ఏంటంటే మనం ప్రొజెక్షన్స్ ఇస్తున్నాం, అంటే ఇంత ఖర్చు చేయబోతున్నాం అని చెప్తాం. అదే బడ్జెట్ డాక్యుమెంట్ తో పాటు గవర్నమెంట్ ఏం పొందుపరుస్తుందంటే అంతకు మునుపు ఇయర్, సే ఫర్ ఎగ్జాంపుల్ 2023లో గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇచ్చింటుంది కదా, 23-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇచ్చింటుంది కదా. అది 24-25 బడ్జెట్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఎంత మనం ప్రొజెక్షన్ చేసినామో అంతకు ముందు ఇయర్ అంత ఖర్చు చేసామా లేదా, అంత మనకి ఆదాయం వచ్చిందా లేదా అని చెప్పేసి నెంబర్స్ కరెక్షన్ చేసి 22-23 సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇస్తాం. ఓకే, అండ్ అంతకు ముందు 23 కంటే వెనకాల ఉన్న ఇయర్ 22కి సంబంధించి యాక్చువల్ ఎస్టిమేట్స్ వస్తాయి మనకి, ఈ యాక్చువల్ ఎస్టిమేట్స్. సో 24లో మనం బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నాం అంటే జనరల్ గా 2 years వెనకాల వరకు ఎస్టిమేట్స్ కూడా మనం రివైజ్ చేస్తాం. మనం 23 ఏమో రివైజ్ చేస్తాము, 22 ఏమో ఇంకా మనకి డేటా కరెక్ట్ వచ్చి ఉంటుంది కదా, యాక్చువల్స్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే 23-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇచ్చినప్పుడు ఒక నెంబర్ ఇచ్చినారు, వెరస్ 23-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేసరికి రెవెన్యూ డెఫిసిట్ తగ్గింది అంటున్నారు. సో చూద్దాం తగ్గిందో లేదో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 23 బడ్జెట్ ఎస్టిమేట్స్. సో బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఆ ఇయర్ ప్రొజెక్ట్ చేసింది గవర్నమెంట్ 22,000 కోట్లు మాకు రెవెన్యూ లోటు రాబోతుంది అని చెప్పింది. బట్ కానీ దానికి మించిన లోటు ఇంకా ఎక్కువైంది గవర్నమెంట్ 38,000. అంటే గవర్నమెంట్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసింది, రాబడి తగ్గింది, అందుకే లోటు పెరిగింది కదా. సో రెవెన్యూ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇస్ డిక్రీజ్ అవ్వలేదు, ఇంక్రీజ్ అయింది. గవర్నమెంట్ 22,000 కోట్లు మాత్రమే మాకు లోటు ఉండబోతుంది అనుకుంటే 38,000 కోట్లకు పోయింది అది. సో స్టేట్మెంట్ 3 ఇస్ రాంగ్. సో స్టేట్మెంట్ ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన టెస్ట్ సిరీస్ లో రాస్తున్న స్టూడెంట్స్ కొన్ని స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవడంలో దే ఆర్ మేకింగ్ సమ్ మిస్టేక్స్. సో అందుకే అటువంటి క్వశ్చన్స్ అన్ని మనం మీరు టెస్ట్ సిరీస్ లో ఎక్కడెక్కడ తప్పు చేస్తారో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాను మీకు. ఓకే, కరెక్ట్ ఇన్కరెక్ట్ ఇటువంటివన్నీ తప్పులు చేయకండి. నెక్స్ట్, అండ్ రెవెన్యూకి సంబంధించినవి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ హియర్. రెవెన్యూ అకౌంట్ కి సంబంధించి సర్ప్లస్ ఎప్పుడూ లేదు లాస్ట్ 5-6 years లో, అండ్ డెఫిసిటే ఉండింది. అండ్ డెఫిసిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి. అండ్ కంపేర్ టు 23-24, 24-25 లో మనము రెవెన్యూ లోటు తగ్గిస్తామని చెప్పాము ఒక రకంగా. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇయర్ ప్రొజెక్షన్స్ రెవెన్యూ డెఫిసిట్ 34,743. సో 3443 మధ్యలో 7 ఉంది. అంతకుముందు ఇయర్ 38,000 సంథింగ్ క్రోర్స్. నెక్స్ట్, టోటల్ పబ్లిక్ డెప్ట్ ఫర్ 24-25 is 5,60,000 crores. And loans from the central government form the largest portion of the outstanding public debt. Public debt as a percentage of GSDP has been consistently increasing. అంటే ఇట్లా ఇంక్రీజ్ అవుతూనే వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఇప్పుడు 2018 నుంచి 2024 వరకు. ఓకే, లెట్స్ సి. సో పబ్లిక్ డెప్ట్ ఎంత మనకి జిఎస్డిపి ప్రకారం అయితే 34.14, అండ్ అంతకు ముందు ఇయర్ 33.71. ఓకే, స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. మనకి ఎంత అప్పు ఉంది? 5.6 lakh crores అప్పు ఉంది. అప్పులో మేజర్ భాగం ఏమంటున్నారు ఇక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ లోన్సే మేజర్ భాగం మనం అప్పుగా తెచ్చుకున్నాం అంటున్నారు. వెరస్ లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ జస్ట్ 45,368 crores. మేజర్ 4,16,000 కోట్ల అప్పు ఓపెన్ మార్కెట్ లోన్స్, ఓపెన్ మార్కెట్ లో మనం తెచ్చుకున్న లోన్సే ఎక్కువ ఉన్నాయి. సో స్టేట్మెంట్ 2 ఇస్ రాంగ్. అండ్ స్టేట్మెంట్ 3, పబ్లిక్ డెప్ట్ కన్సిస్టెంట్ గా ఇంక్రీజ్ అయిందా 2018 నుంచి అంటే చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2018 నుంచి. సో ఇక్కడ 2018 పెరిగింది పెరిగింది పెరిగింది, ఖచ్చితంగా కోవిడ్ ఇయర్ లో పడింది. ఓకే, సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో రాంగ్. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఓన్లీ. నెక్స్ట్, ఎకనామిక్ సర్వీసెస్ టోటల్ అలొకేషన్స్ లో 24.65% ఎకనామిక్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్ 41.75, అండ్ 3 సర్వీసెస్ లో పోలిస్తే తక్కువ జనరల్ సర్వీసెస్ కి అలొకేషన్స్ జరిగాయి అన్నారు. మీకు ఆల్రెడీ నేను చెప్పేటప్పుడు చెప్పాను, టోటల్ అలొకేషన్స్ అంటే క్యాపిటల్ ప్లస్ రెవెన్యూ కలిపి అలొకేషన్స్ మాట్లాడాను. ఇప్పుడు ఏం చెప్పాను మీకు? సో ఓవరాల్ అలొకేషన్స్ లో సోషల్ సర్వీసెస్ కి అరౌండ్ 41.65 అంటే 42%, జనరల్ సర్వీసెస్ 33, ఎకనామిక్ సర్వీసెస్ 25.
సో జనరల్ సర్వీసెస్ తక్కువ కాదు. హైయెస్ట్ ఏంటి? సోషల్ సర్వీసెస్, నెక్స్ట్ జనరల్ సర్వీసెస్, నెక్స్ట్ ఎకనామిక్ సర్వీసెస్. 42% ఇస్ హైయెస్ట్ వచ్చేసి సోషల్ సర్వీసెస్. 42, 33 అండ్ 20. అండ్ ఇంకా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు అంటే కింది వాటిలో ఏవి ఎకనామిక్ సర్వీసెస్ కింద వస్తాయి, ఏవి సోషల్ సర్వీసెస్ కింద వస్తాయి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎకనామిక్ సర్వీసెస్ కింద ఏమేమి వస్తాయో కూడా చూసుకోండి ఒకసారి. అగ్రికల్చర్, ఇవన్నీ ఎకనామిక్ సర్వీసెస్. అండ్ విత్ ఇన్ ఎకనామిక్ సర్వీసెస్ లో ఏ దానికి ఎక్కువ అలొకేషన్స్ జరిగాయి అది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే విత్ ఇన్ ఎకనామిక్ సర్వీసెస్ ఐ విల్ షో యూ హైయెస్ట్ రూరల్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఇరిగేషన్, నెక్స్ట్ అగ్రికల్చర్. సో జనరల్ గా ఫస్ట్ లాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంత డీప్ గా ప్రతిదానికి వెళ్ళి చదవడం చాలా కష్టము. జస్ట్ మీకు గుర్తుంటుందని ఎన్నిసార్లు చెప్పి ఆల్రెడీ నేను డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ డిస్కస్ చేస్తున్నా. సో హైయెస్ట్ విత్ ఇన్ ఎకనామిక్ సర్వీసెస్ లో రూరల్ డెవలప్మెంట్, లీస్ట్ జనరల్ ఎకనామిక్ సర్వీసెస్. సిమిలర్లీ సోషల్ సర్వీసెస్ లో కూడా మనకి హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి అడగచ్చు. సోషల్ సర్వీసెస్ లో హైయెస్ట్ వెల్ఫేర్, నెక్స్ట్ జనరల్ ఎడ్యుకేషన్, లీస్ట్ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్. నెక్స్ట్ ఈ మూడు సర్వీసెస్ లో అంటే ఏంటి, ఎకనామిక్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్ అండ్ జనరల్ సర్వీసెస్. ఈ మూడు సర్వీసెస్ లో కలిపి ఏది హైయెస్ట్ అంటే జనరల్ మనకి వెల్ఫేరే ఫస్ట్. ఎందుకంటే 16.18% ఆఫ్ టోటల్ అలొకేషన్స్ వెల్ఫేర్ కే ఉన్నాయి. నెక్స్ట్ వి హావ్ జనరల్ ఎడ్యుకేషన్, తర్వాత మెడికల్, ఆ నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్. సో వెల్ఫేర్, ఎడ్యుకేషన్, మెడికల్, గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్, నెక్స్ట్ మెడికల్, తర్వాత రూరల్ డెవలప్మెంట్, లీస్ట్ వచ్చేసరికి సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్. ఓకే, ఇస్ దట్ క్లియర్? సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి విత్ ఇన్ దట్. అండ్ ఓవరాల్ గా కంపేర్ చేస్తే కూడా, సో ఓవరాల్ గా కంపేర్ చేస్తే వెల్ఫేర్, అండ్ విత్ ఇన్ దట్ సర్వీసెస్ లో ఎకనామిక్ సర్వీసెస్ లో అయితే హైయెస్ట్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ 50,000 కోట్లు అనుకుంటున్నాము బడ్జెట్ ప్రకారం. అండ్ స్టేట్ ట్యాక్సెస్ ఫార్మ్ ద లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ రెవెన్యూ రిసీప్ట్స్. అండ్ టోటల్ రెవెన్యూ రిసీప్ట్స్ 30,000 కోట్ల కంటే ఎక్కువగా లాస్ట్ ఇయర్ బడ్జెట్ తో పోలిస్తూ వచ్చాయి అని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో టోటల్ రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత మనకి ఇక్కడ, ఓవరాల్ గా రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత ఆల్రెడీ మనం నిన్న క్లాస్ లో చూసాం. 2.01 lakh crore రెవెన్యూ రిసీప్ట్స్. సో ఇందులో మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన ఓన్ ట్యాక్సెస్, ఓన్ 1.09 lakh crore మన ఓన్ ట్యాక్స్. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ 50,000 crores. ఓకే, సో అంటే ఆల్మోస్ట్ 1.6 lakh crores మన ఓన్ ట్యాక్సెస్ నుంచి. మన ఓన్ ట్యాక్సెస్ అయితే 1.09, అదే ఇక్కడ స్టేట్మెంట్ చెప్తున్నాడు. సో ఓవరాల్ గా 2.01 lakh crores మనది. అందులో ట్యాక్స్ రూపంలో, డ్యూటీస్ రూపంలో 1.6 lakh crore. అండ్ ఈ 1.6 లో మన రాష్ట్రం నుంచి 1.09 అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50,400 అనుకోండి. సో ఈ రెండు కలిపి ట్యాక్సెస్ రూపంలోనే మనం 80% ఆఫ్ మన రెవెన్యూ రిసీప్ట్స్ వస్తున్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. మన ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్. అదే ఓన్లీ మన ట్యాక్సెస్ కన్సిడర్ చేసామనుకోండి, ఓన్లీ అవర్ ట్యాక్సెస్, మన ఓన్ ట్యాక్సెస్ ద్వారా మనకు వస్తున్న రిసీప్ట్స్ 54.62. అంటే ఆల్మోస్ట్ సగం పైన, మోర్ దాన్ హాఫ్, ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ రిసీప్ట్స్ ఇన్ ద బడ్జెట్ 24-25 ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఏంటి, 2 లక్షల కోట్ల మన రెవెన్యూ ఆదాయంలో ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు మనకి మన ఓన్ ట్యాక్స్ ద్వారా, మన రాష్ట్ర ట్యాక్సుల ద్వారానే మనకు వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. రెండు ట్యాక్సులు, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అండ్ మన ట్యాక్సెస్ కలిపితే 80% దగ్గర ఉంటే, మన ట్యాక్సెస్ మాత్రమే కలిపితే మోర్ దాన్ 50%, టు బి ప్రిసైజ్ 54.62%. అండ్ అవి కాకుండా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం విత్ ఇన్ ట్యాక్స్ లో ఏంటి హైయెస్ట్, తర్వాత ట్యాక్స్, నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత, జస్ట్ 5%, 5%. అండ్ గ్రాంటీ రేట్స్ 15%. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ ఏమన్నారు,
లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 30,000 కోట్లు మన రెవెన్యూ యొక్క రిసీప్స్ ఆదాయం పెరిగింది అని అన్నాడు. 33,000 కోట్ల కాదు, ఎగ్జాక్ట్ గా 30,000 కోట్లు అయితే కాదు. ఇట్ ఈస్ రఫ్లీ అరౌండ్ 27,000 crores. సో అందుకే థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అండ్ ఈ ట్రెండ్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో 1.09 లాస్ట్ ఇయర్ అయితే 86,000 crores, ఈసారి 1.09 lakh crore. సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 45,000 crores ఇస్తే ఈ ఇయర్ 50,000 crores ఇస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఈ ఇయర్ ఎంత ఉండబోవచ్చు ఉంటుంటే 68,000 కోట్ల 742 రూపాయలు. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ ఇంక్రీజ్ అయింది కంపేర్ టు 23-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ పోలిస్తే. అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి 30,000 కోట్లు ప్రొజెక్ట్ చేశారు ఈ ఇయర్ బడ్జెట్ లో అని చెప్పి. సో ఇవన్నీ డైరెక్ట్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ప్రొజెక్ట్ చేశారు ఇక్కడ. సో ఈ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ఏమో 34,743 అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఏమో 6,8, 3 into 2, 4 into 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7s ఏముంది, 4s ఏముంది, 2. సో 3, 4, 4, 3, 7, 3 into 2, 6, 4 into 2, 8, 7 ఉంది, సేమ్ ఉంది, 4 సేమ్ ఉంది, 2. సో ఇది ఈ ఇయర్. అండ్ కంపారిటివ్లీ ఫిజికల్ డెఫిసిట్ అండ్ రెవెన్యూ డెఫిసిట్ ని లాస్ట్ 2-3 years కంపేర్ చేద్దాం మనము. సో 23-20, 22-23 సో ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోకండి, పర్సెంటేజ్ అయినా గుర్తుపెట్టుకోండి. 3.98, 3.3 అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో 4.3 ఫిజికల్ డెఫిసిట్, 2.65. ఈ ఇయర్ అయితే 4.19. ఈ నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద్రవ్య లోటు ఎంత, 4.19, రెవెన్యూ లోటు 2.12. కంపేర్ చేయండి, ఇప్పుడు లాస్ట్ 3 years లో పెరిగిందా తగ్గిందా అది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా, ఇక్కడ 3.98 4.3 పెరిగింది, మళ్ళీ మనకు తగ్గింది. సో అంటే ఏంటి, పెరిగింది తగ్గింది. సో కన్సిస్టెంట్ గా పెరగలేదు, కన్సిస్టెంట్ గా తగ్గలేదు. ఇక్కడ చూడండి తగ్గింది, రెవెన్యూ డెఫిసిట్ అయితే ఇంకా తగ్గుతుంది. ఓకే, సో రెవెన్యూ డెఫిసిట్ అయితే లాస్ట్ 3 years లో కంపేర్ చేస్తే తగ్గింది, కన్సిస్టెంట్ గా తగ్గింది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే మనం ఏదైతే డెప్ట్ సర్వీసింగ్ చేస్తున్నామో 29,295 crores. డెప్ట్ సర్వీసింగ్ అంటే ఏంటి, అంతకు ముందు తెచ్చుకున్న అప్పు ఉంటుంది కదా, డెప్ట్ సర్వీసింగ్ ఉంటుంది. దాన్ని ఆ అప్పు తీర్చడానికి అంటే ఏ విధంగా తీరుస్తాం, ఇంట్రెస్ట్ పే చేస్తాం ఒక సైడ్ కొంచెం అప్పుకి, అండ్ కొంచెం అసలు కూడా తీరుస్తాం. సో ఈ అసలు డెప్ట్ సర్వీసింగ్ మనకి ఎంత ఈ బడ్జెట్ ప్రకారం 29,295 crores, 29,000 కోట్ల 29,295 crores. అండ్ ఈ 29,295 crores లో మెజారిటీ భాగము 28,754 crores మనము జస్ట్ అసలు తీర్చట్లేదు, జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తున్నాం. సో మెజారిటీ ఆఫ్ డెప్ట్ సర్వీసింగ్ ఈస్ త్రూ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో మెజారిటీ ఆఫ్ డెప్ట్ సర్వీసింగ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. అండ్ జస్ట్ అరౌండ్ 540 crores మాత్రమే మనము ప్రిన్సిపల్ అమౌంట్ రీపే చేస్తున్నాం. జస్ట్ 541 ప్రిన్సిపల్ అమౌంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 30,000 crores కాదు, ఇట్ ఈస్ అరౌండ్ 28,740 some crores. స్టేట్మెంట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 32,000 కోట్ల 32,712 అంటున్నారు. హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఇరిగేషన్ సెక్టర్ ఇచ్చారంటున్నారు, సెకండ్ స్టేట్మెంట్. అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే దానికి ఇచ్చిన అలొకేషన్స్ పెరిగాయి. లెట్స్ సి. సో దిస్ ఇస్ క్యాపిటల్ అకౌంట్. సో 32,712 crores. సో టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 32,712 crores. సో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ రిసోర్సెస్ కి హైయెస్ట్ 14,471 crores. అండ్ హెల్త్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే పెరిగింది అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ కి, హెల్త్ కి, ఇరిగేషన్ కి ఇటువంటి దానికి మనం ఎగ్జాక్ట్ నెంబర్ తెలియకపోయినా కానీ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఖచ్చితంగా పెరిగింటాయి. ఎందుకంటే అటువంటి సెక్టర్స్ కి ఇయర్ ఆన్ ఇయర్ ఖర్చులు పెరిగేవి కాబట్టి, సో కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఖచ్చితంగా పెరిగే ఉంటాయి. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసరికి ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే జనరల్ గా మీకు తెలియక, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ సెన్స్ జనరల్ గా పనిచేయదు మనకి ఎగ్జామ్ లో, భయంతో టెన్షన్ తో ఉంటాం కాబట్టి, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో కొంచెం కూల్ గా ఆలోచించుకోండి. ఎస్ ఆబ్వియస్లీ హెల్త్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ గవర్నమెంట్ పెంచే ఉంటుంది,
జనరల్ గా ఏమైనా స్కీమ్స్ కి ఎట్లా దానికి తగ్గించే ఛాన్స్ ఉంటుంది, కానీ ఓవరాల్ సెక్టార్ కి ఎడ్యుకేషన్, హెల్త్ ఇటువంటివన్నీ అలొకేషన్స్ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా అలొకేషన్స్ కూడా పెరిగే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ the total allocations for the education sector is 29209 crores. Direct factual statements ఇవి. అండ్ మన బడి మన భవిష్యత్తు స్కీమ్ కి అలొకేషన్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే తగ్గాయి అంటున్నారు. ఈ స్పెసిఫిక్ స్కీమ్ గురించి ఓకే గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ స్కీమ్ నేను ఇందాక చెప్పింది సెక్టార్ గురించి, అది కామన్ సెన్స్. ఇది స్పెసిఫిక్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే టీచింగ్ గ్రాంట్స్ ఇంక్రీజ్ అయ్యాయి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే అంటున్నారు. సో ఓవరాల్ గా చూద్దాం ఫస్ట్ మనం. ఎడ్యుకేషన్ సెక్టర్ కి ఓవరాల్ గా అయితే పెరిగింది చెప్పినట్టు 29209 crores. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మన బడి మన భవిష్యత్తుకి పెరిగింది అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమన్నారు, డిక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. ఎస్, డిక్రీజ్ అయ్యి 3500 crores to 1000 crores కి తగ్గాయి. అంటే కామన్ సెన్స్ తో ఇంకోటి కూడా మీరు ఆలోచించవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి బడ్జెట్ ప్రజెంట్ చేసింది ఎన్ని రోజులు, ఇంకా హార్డ్లీ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 months కోసం. ఆ 5 months కి ఆ స్కీమ్ కి ఎంత ఖర్చు చేయొచ్చు, ఆ విధంగా ఆలోచించి కూడా మీరు కొంచెం గెస్ చేసి ఉండొచ్చు ఆన్సర్. అండ్ ఇంకేం అడిగారు, టీచింగ్ గ్రాంట్స్ హ్యాస్ ఇంక్రీస్డ్, టీచింగ్ గ్రాంట్స్ పెరిగాయి అంటున్నారు. ఎస్, కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? సో ఆన్సర్ ఇస్ ఆల్ ద అబోవ్ ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అగ్రికల్చర్ కి సంబంధించి దానికి ఎక్కువ అలొకేషన్స్ వచ్చాయని స్టేట్మెంట్ 1. అన్నదాత సుఖీభావ అలొకేషన్స్ తగ్గాయి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే, 23తో పోలిస్తే. అండ్ అగ్రికల్చర్ సెక్టర్ కి టోటల్ అలొకేషన్స్ 10,022 అంటున్నారు. సో ఓవరాల్ అలొకేషన్స్ ఫర్ అగ్రికల్చర్, ఓన్లీ అగ్రికల్చర్, అలైడ్ సెక్టర్స్, జస్ట్ కొన్ని సెక్టర్స్ ఉన్నాయి అంతే, 10,022 crores. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి 492 నుంచి 3,800 crores హైయెస్ట్ అలొకేషన్ దానికి వచ్చింది. సో కరెక్ట్. నెక్స్ట్ అన్నదాత సుఖీభావ స్కీమ్ కి తగ్గాయి అంటున్నారు. సో లెట్స్ సి, అన్నదాత సుఖీభావ స్కీమ్ కి తగ్గాయి. అగైన్ సిమిలర్ లైక్ మనం ఇందాక చూసిన ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ స్కీమ్ ఏదైతే ఉందో మన బడి మన భవిష్యత్తు లాగే ఇది కూడా ఒక రకంగా తగ్గాయి. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఇస్ ఆల్ ద అబోవ్. నెక్స్ట్ ఇరిగేషన్ సెక్టర్ కి సంబంధించి, ఎందుకంటే కొన్ని బడ్జెట్ డాక్యుమెంట్ లో కొన్ని సెక్టర్లు ఇంపార్టెంట్ ఉన్నాయి. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇటువంటి సెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఇరిగేషన్ సెక్టర్ కి ఎంత 15,000 crores ఇచ్చారంటున్నారు. అందులో హైయెస్ట్ మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఫ్లడ్ కంట్రోల్ కి 500 crores అంటున్నారు. సో లెట్స్ సి. సో ఇరిగేషన్ సెక్టర్ కి ఖచ్చితంగా ఆల్మోస్ట్ మీకు ఈ విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. అలొకేషన్స్ ఫర్ ఇరిగేషన్ సెక్టర్ హ్యావ్ బీన్ మోర్ దాన్ డబుల్డ్, అంటే డబుల్ కంటే ఎక్కువ ఇచ్చారని చెప్పేసి. 7,000 crores అనుకున్నాం అనుకోండి, 7,000 into 14,000 కంటే ఎక్కువ కాబట్టి ఎస్, మోర్ దాన్ డబుల్. సో ఇటువంటి కూడా కొన్ని మీరు మైండ్ లో ఎగ్జామ్ పర్స్పెక్టివ్ డబుల్ అయింది. సో ఇంత తేడా ఉందా, హ్యాస్ ఇంక్రీస్డ్ డ్రాస్టికల్లీ అని కూడా అడుగుతారు. ఇరిగేషన్ సెక్టర్ కి యొక్క అలొకేషన్స్ డ్రాస్టికల్ గా ఇంక్రీజ్ అయ్యాయి. ఎస్, డబుల్ అంటే జనరల్ గా చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయినట్టే, డబుల్ అంటే. సో డ్రాస్టికల్ ఇంక్రీజ్, సో ఎస్ కరెక్టే. చాలా మంది డ్రాస్టికల్ అంటే అంత పెరిగిండొచ్చా అని ఆలోచిస్తాం, కానీ 2 times పెరిగిందంటే జనరల్ ఇట్స్ ఏ బిగ్ నెంబర్. అండ్ హైయెస్ట్ దీనికి వచ్చింది. అండ్ ఫ్లడ్ కంట్రోల్ నాట్ 500 crores, just 389 crores. So statement 3 is wrong. So answer 1 and 2. నెక్స్ట్ హెల్త్ కి సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ కి అలొకేషన్స్ పెరిగాయి, has increased to 4,000 crores. నేషనల్ హెల్త్ మిషన్ కి అలొకేషన్స్ పెరిగాయి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. టోటల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్టర్ కి 18,421 crores వచ్చింది అంటున్నారు. 18,421 crores వచ్చింది. ఎన్టీఆర్ ట్రస్ట్ కి 4,000 కోట్లు వచ్చింది. అండ్ వాట్ ఈస్ ద నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ హెల్త్ మిషన్ కి కూడా పెరిగాయి. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? Which of the above statements are correct? So all the statements are correct. National Health Mission allocation has increased compared to, yes, correct. All the statements are correct. Answer is 3. Next, government SC component కింద 18,497 crores allocate చేసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద 20,000 అప్ టు అన్నాడు, నాట్ 20,000 గుర్తుపెట్టుకోండి. అప్ టు అంటే 20,000 వరకు
ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వివిధ వర్గాలకు ఇస్తున్నారు, డిజేబుల్డ్ పీపుల్ కి, ఎస్సీ ఎస్టీలో కొందరికి, అట్లా. సో వివిధ వర్గాలకు ఇస్తున్నారు. మాక్సిమం 20,000 అని ఒక రకంగా, అప్ టు అని అంటే. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఇస్ రాంగ్. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఎవరెవరికి ఎంత వస్తుందంటే ఇది చూడండి. ఇంతకుముందు ఇవి ప్రీవియస్ రేట్స్ పాత గవర్నమెంట్ లో, అండ్ ఇవి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్స్ ఇవి. సో మాక్సిమం 15,000 ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కి 15,000 మాక్సిమం ఇస్తున్నారు. సో ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, కింది వాటిలో ఎవరెవరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కి అర్హులు అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఈ 11 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ 4,000 రూపీస్, 6,000 వచ్చేసరికి లెప్రసీ వాళ్ళకి అండ్ డిజేబుల్డ్ పీపుల్ కి. కంప్లీట్ గా డిజేబుల్డ్ ఉంటే 15,000. సో అందుకే స్టేట్మెంట్ 2 ఇస్ రాంగ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ 2014-19 మధ్యలో 5 ఏళ్లలో 3 సార్లు ఫస్ట్ ఉండిందంట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. అండ్ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రికార్డ్ టైం 1 year లో కంప్లీట్ చేసిన ఫస్ట్ ఆల్ ఇండియా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అంటున్నారు. స్టేట్మెంట్ 2 ఇస్ రైట్. నేను అది ఆల్రెడీ డిస్కస్ చేశాను. స్టేట్మెంట్ 1 ఇస్ రాంగ్. నాట్ 3 out of 5, just 4 out of 5. ఓకే, నెక్స్ట్ దీపం 2 స్కీమ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రాప్ క్వశ్చన్స్ అంటారు ఇటువంటివి. దీస్ ఆర్ ఆల్ ట్రాప్ క్వశ్చన్స్. దీపం 2 స్కీమ్ ఆఫర్ 3 LPG cylinders at subsidy per year. ఎస్, 3 cylinders ఇస్తున్నారని తెలుసు, దీపం 2 స్కీమ్ పేరు అని తెలుసు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన టర్మ్ అంటే సబ్సిడీ కింద ఇస్తున్నారు. రాంగ్. సబ్సిడీకి ఫ్రీబీకి తేడా ఉంది. సబ్సిడీ, ఫ్రీబీ గుర్తుపెట్టుకోండి. సబ్సిడీ అంటే సే 100 రూపాయలు అయ్యే వస్తువుని మనము 80 రూపాయలకి ఇస్తున్నాం, 20 రూపాయలు సబ్సిడీ ఇక్కడ. ఫ్రీబీ అంటే ఏంటి, 100 రూపాయలు అయింది ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మనం, అది ఫ్రీబీ. సో ఇక్కడ మనం దీపం 2 కింద ఫ్రీ సిలిండర్స్ ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం 3 సిలిండర్లు, నాట్ సబ్సిడీ. అందుకే స్టేట్మెంట్ 1 ఇస్ రాంగ్. అండ్ గవర్నమెంట్ ప్లాన్స్ టు ప్రొవైడ్ ఫ్రీ ట్రావెల్ ఫర్ ఉమెన్. ఎస్, మన మైండ్ లో ఎలా ఉంటుందంటే, అవును గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కదా ఉచిత బస్సు సదుపాయం అని చెప్పేసి. బట్ ట్రాప్ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్. కామన్ సెన్స్ అంటే ఎగ్జామ్ లో కొంచెం మనం కాన్షియస్ గా అండ్ అవేర్నెస్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఈజీ స్టేట్మెంట్ సెకండ్ది. బట్ కానీ మన మైండ్ ఎలా ఉంటుందంటే, ఇంకా క్వశ్చన్స్ చాలా ఆన్సర్ చేయాలి, ఆ ముందు క్వశ్చన్ సరిగ్గా రాలేదు, పొరపాటున తప్పు పెట్టానే, ఇవన్నీ రన్ అవుతుంటాయి కదా. అటువంటి టైంలో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనం ఏం చేస్తామంటే కరెక్ట్ అని పెడతాం. బట్ ఇక్కడ ఎండ్లో ట్రాప్ ఉంది, ప్రైవేట్ వెహికల్స్ రాంగ్. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, ఏది కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏంటి, నైదర్ 1 nor 2. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ అలొకేషన్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, 2 సెక్టార్లకు కలిపి అయితే 11,855 crores. లైవ్ స్టాక్ ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇన్ ఎగ్ అండ్ 5th in మిల్క్ ప్రొడక్షన్ అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఎగ్ లో ఎంత, ఫస్ట్, మీట్ లో 4. ఓకే, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3 నాలెడ్జ్ సిటీస్ అమరావతి, తిరుపతి అండ్ వైజాగ్ లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది. కరెక్టే. అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ కింద పెయిడ్ ఇంటర్న్షిప్స్ 10,000 నుంచి 20,000 వరకు రావచ్చు అని చెప్పి స్టేట్మెంట్. యాక్చువల్లీ ది స్టేట్మెంట్ ఇస్ రాంగ్. 10 to 15,000. ఓకే, సారీ 5 to 15,000. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ 15,000 crores అమరావతి కోసము వివిధ ఏజెన్సీస్ నుంచి తెచ్చుకుంది అని అంటున్నారు. అండ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ రివైవ్ చేసామంటే స్టార్ట్ చేశారు మళ్ళీ అని చెప్పి. ఎస్, కరెక్ట్. బట్ ఇక్కడ 200 kilometers, 189 kilometers. ఇదంతా బడ్జెట్ స్పీచ్ లో నుంచి తీసుకున్న ఫిగర్స్ ఇవన్నీ. సో స్టేట్మెంట్ 2 ఇస్ రాంగ్. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ఇండికేటర్స్ ఆర్ బెటర్ దాన్ నేషనల్ యావరేజ్. అంటే MMR, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, అనీమియా, ఇటువంటివన్నీ నేషనల్ యావరేజ్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ మెరుగైన ప్లేస్ లో ఉంది అంటున్నారు. ఎస్, అకార్డింగ్ టు బడ్జెట్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్. మరి ఏంటి ఆ ఫిగర్స్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ ఫ్యూచర్ క్లాసెస్ లో ఉన్నాయి కదా, ఇక్కడ సోషియో ఎకనామిక్ సర్వే డిస్కస్ చేసినప్పుడు ఆ ఫిగర్స్ అన్ని వస్తాయి మనకి, డోంట్ వరీ. నెక్స్ట్, స్టెమీ ప్రోగ్రామ్ అని లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లాంచ్ చేయబోతున్నా అని చెప్పింది బడ్జెట్ లో. దేనికోసం, క్యాన్సర్ కోసం కాదు, ఇట్స్ ఫర్ హార్ట్ డిసీజెస్, నాట్ క్యాన్సర్. సో స్టేట్మెంట్ 1 ఈస్ ఓన్లీ కరెక్ట్, నాట్ 2. అందుకే కంప్లీట్ స్టేట్మెంట్ చదవండి మీరు.
పొరపాటున కానీ జస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ చదివి ఎస్ నాకు ఆల్రెడీ తెలిసి క్వశ్చన్, నాకు ఆల్రెడీ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలుసు అని చెప్పేసి పెట్టకండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నెక్స్ట్, స్పెషల్ గ్రామ సభాసు 23 ఆగస్టులో వరల్డ్ రికార్డ్ జరిగిందని చెప్పి నేను క్లాస్ లో చెప్పాను. ఎస్ కరెక్ట్. ఇన్ 13,426 గ్రామ పంచాయత్స్. దిస్ ఇస్ రాంగ్. ఎందుకంటే 13,526 గ్రామ పంచాయత్స్, నాట్ 426. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. మోర్ దాన్ 12 lakh హౌస్ హోల్డ్స్ లో మన్రేగా 100 days కంటే ఎక్కువ వర్క్ ఇచ్చారు అని చెప్పారు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో అండ్ ఇక్కడ అడుగుతుంది అండి ఇన్కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. ఇన్కరెక్ట్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ వన్ ఇస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ 192 స్కిల్ హబ్స్ ని ఇనిషియేట్ చేసింది, స్టార్ట్ చేసింది అని చెప్పేసి, అండ్ ఈ స్కిల్ సెన్సెస్ ఏదైతే చేపట్టబోతున్నారో దాని ద్వారా 25 లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశం అన్నారు. ఇట్ ఈస్ నాట్ 25 lakhs అకార్డింగ్ టు దిస్ బడ్జెట్, 20 lakhs. సో ఆన్సర్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇస్ 1 ఓన్లీ. సో జాగ్రత్తగా చదవండి ఎవ్రీ స్టేట్మెంట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ టూరిజం సెక్టర్ కి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ ఎందుకు ఇస్తారో అని కూడా నిన్న క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను. దిస్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ప్రైవేట్ ఈ స్పోర్ట్స్ పాలసీ ఏదైతే తీసుకొస్తున్నారో దట్ ఇంక్లూడ్స్ 2% రిజర్వేషన్ అని చెప్పాను ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్. దిస్ ఇస్ రాంగ్. ఇట్ ఈస్ 3%, నాట్ 2%. స్టేట్మెంట్ 2 ఇస్ రాంగ్. ఆన్సర్ 1 ఓన్లీ. ఓకే. నెక్స్ట్, గవర్నమెంట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. అంటే మండల్ ఏరియాస్ ని రూరల్ ఏరియాస్ ని కలుపుతూ అండ్ బ్రిడ్జ్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ విత్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్, ఎస్ ఇది కరెక్ట్, ట్రాప్ అగైన్, నాట్ వరల్డ్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ది స్టేట్మెంట్ ఇస్ రాంగ్. అండ్ సంక్రాంతి కల్లా గతుకులు లేని రోడ్లు, గుంతలు లేని రోడ్లు, పాట్ హోల్ ఫ్రీ రోడ్స్. స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఫస్ట్ ఇస్ రాంగ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ లైవ్ స్టాక్ రిసోర్సెస్ ఇన్ పౌల్ట్రీలో సెకండ్. ది స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఈ స్కీమ్ మాడిఫై చేశారు ఏంటి టు కంపల్సరీ ఎన్రోల్మెంట్ మోడల్ అని చెప్పేసి అని అంటున్నారు. దిస్ ఈజ్ రాంగ్. ఇంతకుముందు ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వాల్సిందే, ఇప్పుడు వాలంటరీకి మార్చారు. బడ్జెట్ స్పీచ్ లో మెన్షన్ చేసింది ఇది కూడా. సో అగైన్ స్టేట్మెంట్ 1 ఇస్ ఓన్లీ, స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. సో విత్ దిస్ సమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. సో ఈ క్వశ్చన్స్ డిస్కషన్ ద్వారా మీకు ఏం అర్థమై ఉండాలంటే, క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను నేను. నెక్స్ట్, జనరల్ ఫ్యాక్ట్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. డేటా ఫ్యాక్ట్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేశాను. సో 3 types ఆఫ్ క్వశ్చన్స్ మీకు రావచ్చు. మెజారిటీ ఈ 2 types లో రావచ్చు. అట్లా అని చెప్పేసి ఇక్కడ రావని కాదు, ఇటువంటివి కూడా రావచ్చు. అండ్ ఎటువంటివే జనరల్ గా ఇక్కడ తప్పు చేస్తారు, అక్కడ మీకు ఎడ్జ్ ఉంటుంది. మీ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందంటే మీ కాన్సెప్ట్ బాగుంటే ఇంప్రూవ్ చేసుకోవాలని ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మీకు. ఓకే, ఐ హోప్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇటువంటివే రాబోయే క్లాసెస్ లో కూడా మనం డిస్కస్ చేయబోతాం నీట్ గా. బట్ ఏమంటే ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ డిస్కస్ చేస్తాం. అనవసరమైనంత చాలా వేస్ట్ అంతా పక్కన పెట్టేసి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో డిస్కస్ చేస్తాం మనము. మన సెషన్స్ అన్ని అలా ఉండబోతున్నాయి. ఐ హోప్ దిస్ వాజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.